10 రూపాయల కోసం ప్రాణం తీశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. 10 రూపాయల చిల్లర కోసం చాంద్ బాషా అనే దుకాణదారుని తీవ్రంగా గాయపరిచారు స్థానికులు షబ్బీర్, షాజహాన్. తీవ్రంగా గాయపడిన చాంద్ బాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మదనపల్లి సిఐ శేఖర్ నిందితులపై హత్య కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ తరలించారు. లైటింగ్ వస్తుంది శివ, లైట్ ఆపించేద్దామా? వెనక్కి వెనక్కి సార్ 22/1/2024 సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో మదనపల్లి పట్టణం శివారులో కొత్తపల్లి పంచాయతీలో రెడ్డమ్మ పెండి మిషన్ దగ్గర సయ్యద్ చాంద్ బాషా అనేటటువంటి ఒక వ్యక్తి ఒక చిల్లర కొట్టు దుకాణంలో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు దండు షబ్బీర్ అలియాస్ షామీరు, దండు షాజహాన్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సిగరెట్ ప్యాక్ కొనుక్కొని చిల్లర తీసుకుంటారు. చిల్లర తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 10 రూపీస్కి 5 రూపాయల నోట్ల కాయిన్స్ కావాలంటే 5 రూపాయల కాయిన్స్ మా దగ్గర లేవనే దానికి అతనితో గొడవ వేసుకుంటారు. ఇది చిల్లర లేనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు నీ చిల్లర షాప్ మూసే అని చెప్పేసి అతను గొడవ వేసుకుంటే అతను ఎందుకు బాబు మీరు పెద్ద మనిషి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ మాటలు అటకాయించినప్పుడు నువ్వు మాకేదో చెప్తావా, నీ ఎంత చూస్తామని చెప్పేసి అతన్ని బెదిరించి అతను కాలనీలో వాళ్ళని పిలిచి పెద్ద మనుషులతో పిలిపించి దండించాలని చెప్పేసి బయటకు వెళ్తుంటే వీళ్ళు అతనితో గొడవ వేసుకొని నువ్వు మామిడికి గొడవకి దింపుతావా, వాళ్ళ వీళ్ళని తీసుకొస్తావా అని చెప్పేసి ఎలా విధంగా కూడా నిన్ను బతకనియము, నిన్ను చంపేస్తామని చెప్పేసి అతన్ని దారిలో ఉన్న అతన్ని అడ్డగించి అటకాయించి కొట్టి కింద పడేసి గాయపరిచినారు. 27వ తేదీ చనిపోవడం జరిగింది. ఈ కేసులో మేము దీన్ని మర్డర్ కేసుగా మేము నమోదు చేసి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 రూపాయల కోసం ప్రాణం తీస్తారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. 10 రూపాయల చిల్లర కోసం చాంద్ బాషా అనే దుకాణదారుని తీవ్రంగా గాయపరిచారు స్థానికులు షబ్బీర్, షాజహాన్. తీవ్రంగా గాయపడిన చాంద్ బాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మదనపల్లి సిఐ శేఖర్ కేసు నమోదు చేసి వారిని రిమాండ్ తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీలో తీసుకున్నట్టయితే ఈ నెల 22వ తారీఖున తీసుకున్నట్టయితే ఒక 10 రూపాయల కోసం ఒక వ్యక్తిని చంపినటువంటి దారుణము మదనపల్లి ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క మదనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తపల్లి పంచాయతీ దగ్గర రెడ్డమ్మ హోటల్ పక్కనే ఉన్నటువంటి ఒక దుకాణము సయ్యద్ చాంద్ బాషా అనేటువంటి వ్యక్తి నడుపుతున్నాడు. అయితే అదే షాపుకు వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే షబ్బీరు అలాగే షాజహాను అనేటువంటి వ్యక్తి ఇద్దరు కూడా సిగరెట్ ప్యాకెట్కి వెళ్ళి అక్కడ 10 రూపాయలకి చిల్లర కావాలని అడిగితే కేవలం అతను చిల్లర లేదని అనడంతో ఇంత దుకాణం నడుపుతున్న చిల్లర లేదా అనేటువంటి వాదనలు పెట్టుకుని అతనితో గొడవ పెట్టుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాపు ఓనర్ ఉన్నాడో చాంద్ బాషా ఇతను అక్కడ ఉన్నటువంటి ఊరు పెద్ద మనుషులు 2-3 పిలిపించి మాట్లాడేటువంటి దిశగా మాపైకి మధ్యస్థం పెడతావు అనేటువంటి ఆక్రోశంతో అతని పైన రోడ్లోనే దాడి చేయడం జరిగింది ఈ నెల 22వ తారీఖున. అయితే తీవ్ర గాయాలైనటువంటి చాంద్ బాషాని అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తమిళనాడులో ఉన్నటువంటి సిఎల్సి ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎవరైతే ఈ యొక్క నిందితులు ఉన్నారో షాజహాను అలాగే షబ్బీరు ఇద్దరు కూడా పరారిలో ఉన్నటువంటి నేపథ్యంలో 27వ తారీఖున తీసుకున్నట్టయితే ఇతను మృతి చెందారు. అయితే నిన్న 31వ తారీఖున బసిరికొండ పంచాయతీ ఆంజనేయపురం వద్ద ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మదనపల్లి పోలీసులు దీనిపైన కేసు విచారించి ఇద్దరిపైన కూడా కేసు అరెస్ట్ చేయడం జరిగింది. శేఖర్ వీళ్ళ కోసం ముమ్మరుగా 2 బృందాలుగా వాళ్ళ కోసం పట్టుకుని ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ సుధీర్.